నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. ఇక్కడ ప్రజల పరిస్థితి ఎట్లుంటుందంటే ఏది కావాలన్నా ఉద్యమంతోనే సాధించుకోవడం. నీరు, నిధులు, నియామకాలు అనేది నిన్నమొదటి నినాదం అయితే త్రాగునీటి కోసం దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ గడ్డకుంది. నల్గొండ జిల్లా అంటే కనీసం ఇక్కడికి పిల్లనిచ్చే పరిస్థితి కూడా గతంలో లేకపోయి ప్రస్తుతం అలాంటి రోజులు పోయాయి అని ఆనందపడటానికి కొంతమంది కారకులు ఉన్నారు. అనేక ఉద్యమాలు చేసి ఈ ప్రాంతానికి అంటే నల్గొండ జిల్లా నెత్తిన సాగర్ ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు నీరు లేని దయనీయమైన పరిస్థితి ఈ ప్రాంత ప్రజలది. కానీ అట్లాంటి నీటిని సాధించేందుకు అనేక ఉద్యమాలు చేసి ప్రజలందరికీ గొంతు దడుపుతున్న ఘన చరిత్ర ఇక్కడున్న కొంతమంది ప్రజానాయకులకు ఉంది. వారి గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మనతో పాటు బండమీది అంజయ్య గారు ఉన్నారు, జల సాధన సమితి నాయకులు. ఆయన నిత్య పోరాట యోధుడు. ఇప్పటికీ అంటే 63 సంవత్సరాలు వస్తున్నప్పటికి కూడా ఇంకా ఉద్యమం చేస్తూ ఇంకా పోరాటాలు చేయాలి, ఇంకా ప్రజలకు ఏదో ఒకటి నేర్పించాలి, ఇంకా సమాజానికి ఏదో చేయాలనే ఒక ఆతృత ఉన్న వ్యక్తి. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అంజనా. నమస్తే. బాగుండ్రా? బాగున్నాం. ఎట్లా ఉందన్న ఉద్యమం? మంచిగా ఉంది. ఉద్యమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాం, నడుస్తూనే ఉంది దేశవ్యాప్తంగా. బండమీది అంజన్న అంటే అందరికీ ఒకటే గుర్తొస్తుంది, జల సాధన. అసలు ఏంది జల సాధన? ఏడబుట్టింది? ఎందుకు వచ్చింది అసలు ఇది? జల సాధన ఉద్యమం అనేది నల్లగొండ జిల్లాలో కృష్ణా గోదావరి 2 జీవనదులు ఉన్నప్పటికీ కుడి ఎడమ పక్కన జీవనదులు పారుతూ నల్లగొండ జిల్లాకు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా శ్రీశైలం ఎడమట్టు కాలువ సొరంగ మార్గం ద్వారా నల్లగొండకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో 1978లో అప్పుడు ఉండబడినటువంటి ప్రభుత్వము పునాది రాయి వేసినారు. దాన్ని పట్టుకొని 1983లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నల్లగొండ జిల్లాకు రోడ్లకు ఇరువైపున కాల్వలు తవ్వేసి వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు ఈ జిల్లాలో ఉండబడినటువంటి కరువులు, రైతుల ఆత్మహత్యలు, పెట్టిన పెట్టుబడులు వెళ్ళక పంట పొలాలు ఎండిపోయినటువంటి పక్షంలో 1987లో ఇక్కడికి ఒక బ్యాంకు ఉద్యోగి నల్లగొండ జిల్లాకు బదిలీపై వచ్చిండు. అప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి రైతాంగాన్ని చూసి ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా కాలువలు ఉన్నాయి, పంట పొలాల్లో నీళ్లు లేవు, ఎండిపోతున్నాయి, బ్యాంకులలో అప్పులు ఇస్తే అప్పులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉరిపెట్టుకొని చస్తున్నారు రైతులు. కాబట్టి ఏంది దీనికి పరిష్కార మార్గం అనే ఆలోచనతోటి అంతా రైతుల్ని సంఘటితం చేసి మేధావి వర్గాన్నంతా పిలిపించి ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత 1989 నుంచి ఈ జిల్లాలో ఉండబడినటువంటి రైతాంగాన్ని గ్రామాన బుర్రకథలు, కోలాటాలు, గొల్ల సుద్దులు, గ్రామ సభలు, రాత్రిపూట మీటింగులు పెట్టుకొని మేము ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. అందులో భాగంగా నల్లగొండ బిడ్డలాం నేరమేమి చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని పాపమేమి చేసినాం, శ్రీశైలం సొరంగ మార్గాన్ని త్రోవబెట్టు, నల్లగొండకు బువబెట్టు అనే నిదానంతో అనేక రకాల పాదయాత్రల ద్వారా, రకరకాల ఈ బుర్రకథల ద్వారా, కోలాటాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తూ ఇంకా రకరకాల ఉద్యమాలు కలెక్టరేట్ ఆఫీస్లో ఎడ్ల బండ్లతో నిరసన చెప్పి పశువులని, బర్రెలని, గొర్రెలని తీసుకుపోయి కలెక్టరేట్లో వదిలిపెట్టడం, రోడ్ల మీద బందులు చేయడం, ఎక్కడి బండ్లు అక్కడ ఎడ్ల బండ్లను తీసుకొచ్చి, గొర్రెలను తీసుకొచ్చి, బర్రెలను తీసుకొచ్చి రోడ్ల మీదనే పండబెట్టినటువంటి సంఘటనలు కూడా నల్లగొండ జిల్లాలో నదుల నీళ్ల గురించి పోరాటం జరిగింది. అదే మన నల్లగొండ జిల్లాలో శివన్నగూడెం ప్రాంతంలో 30 సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోయి పాసు పండ్లు, గొగ్గి పండ్లు, వంకర పండ్లతోటి నడుములు వంగిపోయి లేవలేనటువంటి హీన స్థితిలో క్లోరిన్ నీళ్ళు తాగి చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో మాకు క్లోరిన్ రహిత నీళ్లు కావాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నల్లగొండ గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు కూడా అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు, మేధావి వర్గం, రైతాంగం అందరూ గమనించిండ్రు, అందరు చూస్తుర్రు. ఎవరి నోట చూసినా నల్లగొండ జిల్లాకు శ్రీశైల సొరంగ నీళ్ళే పరిష్కార మార్గం అని చెప్పి అందరు కూడా అభిప్రాయపడ్డారు.
అందులో భాగంగా నల్లగొండలో బంద్కు పిలిపిస్తే 24 గంటలకు 24 గంటలు బంద్ చేసేది. 1990 నుంచి 96 వరకు జరిగినటువంటి పోరాటంలో అలుపెరగని పోరాటం, నిద్రాహారాలు మారిన పోరాటం, తిండి లేక పోరాటం, పిల్లల్ని చూసుకోకుండా తల్లిదండ్రులను చూసుకోకుండా ఏ రోజు చూసినా 24 గంటలకు 24 గంటలు మేము గ్రామాల్లో ప్రజల్ని చైతన్యం చేసి మేము అనేక రకాల కార్యక్రమాలు చేశాం. పోస్ట్ కార్డు ఉద్యమం, ప్రధానమంత్రి రాష్ట్రపతికి 10 రూపాయల 15 పైసల 10 పైసల పోస్టల్ కార్డు తోటి అనేక రకాల పోస్ట్ కార్డు ఉద్యమం కూడా లక్షల పోస్ట్ కార్డు రాసినాం, రూపాయి మనీ ఆర్డర్ చేసినాం. ఇదంతా చదువుకున్న పిల్లలతోటి ఇంటికాడ తల్లిదండ్రులని పావులు అడుకొచ్చుకొని 10 పైసలు అడుకొచ్చుకొని పోస్ట్ కార్డులు మనీ ఆర్డర్ ద్వారా కూడా ఒక రకమైన ఉద్యమం చేశాం. అన్న మీరు అంటే చదువుకునేటప్పటి నుంచే ఉద్యమం వంట పట్టిందానే? నేను చదువుకున్నప్పుడు నుంచి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే 1978 నుంచే విద్యార్థి దశలోనే ఏఐఎస్ఎఫ్ నుంచి నేను హై స్కూల్ నుంచే నేను ఏఎస్ఎఫ్లో పనిచేశాను. ఆ తర్వాత నల్లగొండలో జూనియర్ కాలేజ్ చేసేటప్పుడు కూడా ఏఎస్ఎఫ్లో పనిచేశాను. ఆ తర్వాత ఒక నల్లగొండ మాజీ శాసనసభ్యురాలు గడ్డం రుద్రమాదేవి గారి దగ్గర నేను పిఏగా, గడ్డం రంగారెడ్డి గారు ఆమె భర్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర క్లర్క్గా, తర్వాత టీవీజీ మూర్తి గారని గవర్నమెంట్ ఫీడర్ దగ్గర ఇంటర్మీడియట్ చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ ఫీడర్ టీవీజీ మూర్తి గారి దగ్గర నేను గుమస్తాగా పనిచేశాను. వారు ఎంతో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన దగ్గర నేను గుమస్తాగా పనిచేయడం ఇవాళ నాకు 1000 కోట్లు ఇచ్చినా కూడా నాకు పనికిరావు. అలాంటి మాటలు, అలాంటి నీతివంతమైన మాటలు, పద్ధతి గల మాటలు, వ్యవస్థ గురించి ఆలోచనలు, విధి విధానాలు, చదువు ఎక్కువ రాకపోయినా సంస్కారం నేర్చుకోగలిగాను. అదే ఇవాళ కోట్లాది మంది ప్రజలకు మార్గం చూపించింది, ఆలోచన చూపించింది. ఈ కోట్లాది మంది ప్రజల్ని ఏ రకంగా చూసుకోవాలి, వారికి మనం జవాబుదారు వ్యవస్థగా ఏ రకంగా పనిచేయాలి, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ముఖ్యంగా పొలిటికల్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఈ పొలిటికల్ వ్యవస్థ అనేది మనకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం సేవకులమని చెప్పి వస్తారు. కానీ సేవకులను వచ్చి అంగిలాగు సరిగా లేకుండా రాజకీయాలకు అడిగిపెట్టినటువంటి మన రాజకీయ నాయకులు పదవి పోయేసరికి ఈ నడవంత్రపు నయవంచన 5 సంవత్సరాల కాలంలో ఈ సేవకులు జీతభత్యాలు లక్షల జీతభత్యాలు వాళ్ళే బిల్లులు పెట్టుకొని వాళ్ళే చేసుకొని 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఏ చౌరస్తల చూడు, ఓ ఎమ్మెల్యే బిల్డింగ్ అంటారు, ఓ ఎంపీ బిల్డింగ్ అంటారు, ఓ మంత్రి బిల్డింగ్ అంటారు, 100 ఎకరాలు అంటారు, ఇవన్నీ అంటూనే ఉంటారు. ప్రభుత్వ భూములు మొత్తం వీళ్ళే ఆక్రమించుకుంటుర్రు, వీళ్ళే అమ్ముకుంటుర్రు, వీళ్ళే దాచుకుంటుర్రు, వీళ్ళే దోసుకుంటుర్రు అనేది ఏ పేపర్లో చూసినాదే, ఏ ఇంటర్వ్యూలో చూసినాదే, ఏ టీవీ ఓపెన్ చేసినాదే. మరి ఎట్లా పోతుంది ఈ వ్యవస్థ? ఈ వ్యవస్థని మనం ఏ దారిలో పెట్టుకోవాలి? కాబట్టి దాని మీద ఒక ఆలోచన చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కావాలనే కాన్సెప్ట్ తోటి కూడా జలసాధన సమితి ఉద్యమం తర్వాత ఇప్పుడు సమాచార హక్కు సంరక్షణ సమితిని నేను స్వచ్ఛందంగా ఒక ఆర్గనైజింగ్ చేస్తూ మేము దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అన్న మీరు చదువుకునేటప్పుడే ఉద్యమాల్లోకి వచ్చారు. ఈ జలసాధన సమితి అనే ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అసలు? ఇంతకుముందే చెప్పాను, ఈ జిల్లాలో ఉండబడినటువంటి రైతులు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. కానీ మన పాలకులు ఎవరైతే ఉన్నారో మన మీద పెత్తనం చేసి మన తోటి ఓట్లు వేసుకొని మాయ చేస్తున్నటువంటి ఈ నడవంత్రపు నయవంచన తాత్కాలిక ప్రజల జీతగాళ్ళు మోసం చేస్తున్నటువంటి తరుణంలో, వాళ్ళు నీళ్ల గురించి పట్టించుకునేటువంటి తరుణంలో 1978లో పునాది రాయేసినటువంటి నా సొరంగ మార్గం ఎక్కడ పోయింది? మళ్ళీ ఇక్కడ రోడ్లకు ఇరువైపున కాలువలు వదిలేశారు. ఇన్ని డబ్బులు ప్రజలై వృధా అయిపోతున్నాయి, ఎట్లా అనే ఆలోచనతోటి డాక్టర్లతోటి, లాయర్లతోటి, విద్యార్థులతోటి, తర్వాత ఈ జిల్లాలో ఉండబడినటువంటి మేధావి రైతాంగం వర్గంతో అందరితోటి సమాలోచనలు చేసిన అనంతరం మేము ఈ రకంగా నీళ్ళ గురించి ఎంతోమంది మేధావులతోటి మేము ముందుకు నడుచుకుంటూ పోవడం జరుగుతుంది. అంటే అన్న, పూర్వ నల్గొండ జిల్లాలో ఇన్ని ఉద్యమాలు చేస్తానికి మీకు అంటే మీ మనసును కలిసివేసిన సంఘటన ఏమైనా ఉందా? మా మనసుని కలిసివేసినటువంటి సంఘటన, నీళ్లు లేక చచ్చిపోతుర్రు, ఉరిపెట్టుకొని చచ్చిపోతుర్రు, పురుగు మందులు తాగి చచ్చిపోతుర్రు, నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, గోస
నల్లగొండ జిల్లాలో పుట్టిన రైతాంగం గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నాకు కూడా ఉరిపెట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉరిపెట్టుకుంటే కేసు పెడతారు. చట్టాలనే మారినాయి. అది కూడా నాతోటే చట్టం మారింది. 1994లో ఈ జిల్లాలో పుట్టడం పాపమా నేరమా, మేమేం పాపం చేశాం, ఏం దౌర్భాగ్యం చేశాం, నల్లగొండ జిల్లాలో మనుషుల్లాగా పుట్టకూడదా, మాకు 2 కృష్ణా గోదావరి నదులుండి మాకు నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుర్రు, తల్లడిల్లుతున్నారు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఈ దేశాన్ని రక్షించుకొని బుక్కడు బువ్వ పెట్టే రైతాంగం వస్తుర్రు అనే ఉద్దేశంతో మేము అమరణ నిరాహార దీక్షలతో పాటు ఆత్మాహుతికి కూడా సిద్ధపడ్డటువంటి సంఘటనలు ఉన్నాయి. 1994 సెప్టెంబర్ 16న నల్లగొండ పెద్దగడియారం చౌరస్తలో మాకు శ్రీశైల సొరంగ మార్గానికి నీళ్లు కనుక ఇవ్వకపోతే మేము ఆత్మహత్య సంఘటనలో కూడా ఆత్మాహుతికి కూడా సిద్ధపడతామని చెప్పి మేము అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చి మేము ఇప్పటిదాకా అదే పద్ధతిలో చేస్తున్నాం. మాతోటి ఆత్మాహుతి చట్టం అనేది నాతోటి మారింది. దేశంలో రూలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆత్మాహుతి చేసుకుంటున్నా కేసు పెడతారు. అప్పుడు ఆత్మాహుతి చేసుకునే చట్టం ఉంది, సావచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సావచ్చు, కానీ ఇప్పుడు సావడానికి వీల్లేదు. ఆ రకమైనటువంటి చట్టాలను మార్పించాం. అదే 1996లో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి 500 పైచిలకు నామినేషన్లు వేసి 403 మంది అభ్యర్థులతోటి పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీశైలం సొరంగ మార్గం కొరకే మేము నామినేషన్లు వేయడం జరిగింది. వాస్తవమే. నల్గొండ అనగానే చాలామంది పాత వాళ్ళు, ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు, ఇది ఒక చరిత్ర నల్గొండకి. నీటి కోసం దాదాపు 500 మందితోటి పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేయించారంటే ఆ రోజు అంతమంది మీకు ఎట్లా దొరికిరన్నా? అంటే చదువుకున్నోళ్ళైనా, సంతకాలు పెట్టి వచ్చేటోళ్ళైనా 500 మందితోటి ఎట్లా వేయించారు నామినేషన్లు? చదువుకున్నోళ్ళు మెజార్టీ భాగం ఈ దేశానికి దేశద్రోహుల కంటే ఎక్కువ. చదువు రానోళ్ళు, అక్షర జ్ఞానం లేనోళ్ళు, తిండికి లేనోళ్ళు, ఉండని కూలికి పోయి సంసారాలు ఎల్లదీసుకునే వాళ్ళు మాత్రమే ఆ రోజు అత్యధిక నామినేషన్లు వేయడానికి ముందుకు వచ్చిర్రు. చదువుకున్నోళ్ళు ముందుకు రారే. చదువుకున్నోళ్ళు హేళన చేసిర్రు, అవమానపరిచిండ్రు. వీళ్ళు ఉద్యమం చేస్తే వస్తుందా, గాళ్ళు చేస్తే వస్తుందా, మా పార్టీ ఎమ్మెల్యే చేయాలి, మా పార్టీ ముఖ్యమంత్రి చేయాలి, మా పార్టీ ఎంపీలు చేయాలి, మంత్రులు చేయాలి, కానీ ఈ జనంతో చేస్తే వస్తుందా కాలువ అన్నారు. ఇవాళ ఒక్కొక్కరికి గతి లేదు. ఆ రోజు స్వచ్ఛందంగా మేము 500 మందికి పైగా వేస్తే, నామినేషన్లు వేస్తే, ఒక మహిళా జిల్లా కలెక్టర్ అప్పుడున్న నీలం సహాని గారు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కొంతకాలం వాయిదా వేసి మళ్ళీ అదే మంది స్కూటీలో కొంతమంది అభ్యర్థులు పోక 403 మంది అభ్యర్థులతోటి పెద్ద బ్యాలెట్ తోటి 403 గుర్తులు కేటాయించి ఎలక్షన్ జరిపించడం జరిగింది. అందులో నేను మొదటి గుర్తు అంజయ్య బండమీది అనే ఆల్ఫాబెట్స్ ప్రకారం నాకు మొదటి గుర్తు లేడీస్ పర్స్ గుర్తు వచ్చింది. అదే నాకు లేడీస్ కనుక వేస్తే నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుచును. కానీ నేను గెలుపు కోసం రాలే. నా సమస్య శ్రీశైలం సొరంగ మార్గం సమస్య, నా సమస్య నల్లగొండ జిల్లాకు నదుల నీళ్లు కావాలనే సమస్య. కాబట్టి మేము మా సమస్య రీత్యా దేశ ప్రజల్ని, దేశ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, రాజకీయ యంత్రాంగాన్ని, మేధావి యంత్రాంగాన్ని కదిలించడం కొరకు నిరసనలో భాగంగా వేశాం. అప్పుడు కూడా ఈ జిల్లా రైతాంగం చాలా తెలివిగల రైతాంగం, మేధావి వరకు అందరూ మేధావులతో పాటు రైతాంగం ధర్మభిక్షం గారిని 1,00,000కు పై ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆయన గుర్తు ఎక్కడో 300 పైకి గుర్తుంది, నాది మొదటి గుర్తు. కాబట్టి ప్రజలే తెలివికల్ల వాళ్ళు, ప్రజలు తెలివి తక్కువలు కారు. కానీ ఈ నడవంతరపు నయవంచన ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో కుక్కకు బొక్కేసినట్టు ప్రజల్ని అనేక రకాల అవమానపరుస్తూ, ప్రజల్ని కొట్లాటలకు రాకుండా దూరం చేస్తూ, పార్టీలో ఈ రకంగా అవమానపరుస్తూ ఓట్లు వేపించుకొని గద్దె దిగిన తర్వాత సమస్యలు మర్చిపోయి ఎక్కడేసిన ప్రాజెక్ట్ అక్కడే ఉంటుంది. కానీ అంజన్న, ఒక విషయం చెప్పండి. నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్ అనేది నల్గొండ జిల్లాకు పైకి ఎత్తుబాగాన ఉంటుంది. ప్రాజెక్ట్ ఉన్నదేమో నల్గొండ జిల్లాలో, కానీ నల్గొండకి ఎందుకన్నా ఇంత నీటి కటకట గత ప్రభుత్వాల వైఫల్యం అనాలా, లేకుంటే దాని నిర్మాణమే అట్లా జరిగిందా, అంటే ఇక్కడ ఏమైనా కుట్రలు జరిగాయా అనేది కొంచెం ప్రజలకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు యాక్చువల్గా ఒరిజినల్ డిజైన్ చేసిన ప్రకారం అది ఇంకొక 3 కిలోమీటర్ల పై భాగంలో కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ అది. అప్పుడు శివరామకృష్ణయ్య గారు అనే ఒక ఇంజనీర్ దానిని పైకి కనుక కట్టినట్లయితే తెలంగాణ ప్రాంతం మొత్తం నీరు పారుగంత అయింది, ఈ ప్రాజెక్టు ద్వారా మాకు ఆంధ్రాకు నీళ్లకు అన్యాయం జరుగుద్ది అన్న ఉద్దేశంతో కుట్రలతోటి అప్పుడు దాన్ని కిందికి కుదించి కట్టడం జరిగింది.
అప్పుడు మన నాయకులు కూడా ఎవరు సపోర్ట్ చేయాలి? మన నాయకులకు ఒక అలవాటు ఉంది, అప్పుడుంది ఇప్పుడుంది. ఎప్పుడైనా మన నాయకులు తెలంగాణలో పౌరుషం కలిగినటువంటి రాజకీయ యంత్రాంగం మనది. ఎంత పౌరుషం అంటే అంత పౌరుషం ఉంటుంది. సిగ్గు, శరము, షీము, నెత్తురు, పౌరుషము కక్కలనంత AK 47కి ఎంతైతే ఉందో మన జిల్లా నాయకులకు ఉంటుంది. ఎవరి మీద ఎవడన్నా ఉద్యమాలు చేస్తామని నెట్టకథం చేద్దామని ఉంటుంది, కానీ మనం ప్రాజెక్టు చేద్దాము అనే ఆలోచన సోయి మాత్రం వాళ్ళకు ఉండదు. పదవి కావాలి, టికెట్ కావాలి, సీటు కావాలి, ఓటు కావాలి, ఏ మాయమాటలు చెప్పైనా నేను గద్దెనెక్కాలి, నాకు మంత్రి పదవులు రావాలి, కోట్లు సంపాదించుకోవాలి, ఏ మూలము చూసినా నాకే బిల్డింగ్ ఉండాలి, ఎక్కడ చూసినా నాదే మొత్తం ఫామ్ హౌస్లు ఉండాలి అనే ఆలోచనతోటి గత 40 సంవత్సరాల ఉద్యమ పోరాట చరిత్రలో ఇవన్నీ గమనించాం, అన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కరికి చూడండి, రాజకీయానికి వచ్చిన వాళ్ళు నేను ఇంటర్వ్యూలో కూర్చుంటా, వాళ్ళని రమ్మని వాళ్ళ ఆస్తుల లెక్కేందో జమ ఖర్చులేందో నేను చెప్తా, నాదేందో చెప్తా నేను. అలాంటి వ్యవస్థ ఉంది మన తెలంగాణ ప్రాంతంలో. ఇవాళ అదే ఉదాహరణకు ఇక్కడ తెలంగాణలో కూడా మన గవర్నమెంట్ వచ్చింది. గత 2014లో ఒక 9 సంవత్సరాలు ఎంతో కొట్లాడినాం, ఎన్నో బాధలు పడ్డాం. అన్ని కులాలు మతాలు ఎలాంటి లేకుండా అందరం కలిసి తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఏం జరిగింది? శ్రీశైలం సొరంగ మార్గానికి నేను కాపులా కుక్కలాగుండి గుర్చేసుకొని నేను యుద్ధ ప్రాతిపాదికన నేను శ్రీశైల సొరంగ మార్గం ద్వారా నీళ్ళు ఇచ్చి నల్లగొండ జిల్లా జీవన మరణ సమస్యని తీస్తా అని చెప్పి మనం అడగక ముందే చెప్పిండు. ఇక సంతోషపడ్డాం, సంకల్పం వచ్చినాం, దావతులు చేసుకున్నాం, అన్ని మర్చిపోయినాం. మనోడు మన పోరాట యోధుడు మన గ్యారెంటీగా ఇస్తాడు అనే నమ్మకం పెట్టుకుంటే లాస్ట్కి వచ్చే వరకు శ్రీశైల సొరంగ మార్గాన్ని మూతయ్యే పరిస్థితి చేసిర్రు. ఉద్యమ నాయకులు పోయిర్రు, అలానే చేరిండ్రు, కొట్లాన్యులు పోయిర్రు, అలానే చేరిండ్రు, అందరూ అలానే ఉండ్రు. మేము మాత్రం ఎందుకైనా మంచిది పక్కకు ఉండాలనే ఉద్దేశంతో సప్పుడుగాట కూర్చున్నాం. అది పూర్తిగా మూతేసే పరిస్థితి తీసుకొచ్చిన తదనంతరం వాళ్ళు మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తు చేస్తూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న చేసే ఆలోచనతోటి ఉంటుందని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, ఇప్పుడు గత ప్రభుత్వం అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కూడా మీకు ఎంతో అనుబంధం ఉంది. మొట్టమొదటి ఉద్యమకారుడు కావచ్చు మీరు, అంటే ఇక్కడ టీఆర్ఎస్ స్థాపించినప్పుడు మీరు కూడా ఒక మెంబర్. ఎట్లా ఉంది ఆయనతోటి మీకు అనుబంధం? మంచి సంబంధం ఉంది. నల్లగొండలో తెలంగాణలో ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు 2000 సంవత్సరంలో నల్లగొండ నుంచి హైదరాబాద్లో ఉండబడినటువంటి మనకు పార్టీ ప్రారంభమైనటువంటి అప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు నల్లగొండ నుంచి నేను కారు తీసుకొని ఫస్ట్ చిలక విద్యాసాగర్ రెడ్డి గారు, తేర నరసింహారెడ్డి గారు, తర్వాత పులిజాల విద్యాసాగర్ రావు, SR భిక్షపతి అని మేము ఒక 5గురం కలిసి నల్లగొండ నుంచి మేము ఆ రోజు పోయినాం. ఇక్కడికి రాగానే పార్టీ ఉన్న నలుగురిలో నేను ఒక TRS ఫౌండర్ నల్లగొండలో. నేనున్న రోజులో ఉన్నప్పుడు ఇప్పుడున్న పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు నల్లగొండలో నేను నల్లగొండ జడ్పీటీసీగా అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితుల్లో నల్లగొండ నుంచి నేను జడ్పీటీసీగా నేను పోటీ చేసి నల్లగొండలో ఉండబడినటువంటి అన్ని గ్రామాల్లో కూడా పార్టీ జెండాలు దిమ్మెలు నాయన నరసింహారెడ్డి గారు, కళ్యాణ యాదగిరెడ్డి వారి ఆధ్వర్యంలో నేను పార్టీలో పనిచేశాను. నల్లగొండ జడ్పీటీసీగా నేను పోటీ చేశాను. కొద్ది ఓట్లతోటి నేను ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజుల్లో పార్టీ ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. నిర్మాణ దశలో నేను ముందున్న నిర్మాణం అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏనాడు కూడా పదవుల జోలికి పోలేదు, ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కలవలేదు. మనం పనిచేసినాం అనుకుంటే ఇస్తారనుకున్నాం, నమ్మినాం. పార్టీలో ఉండబడినటువంటి పరిస్థితులు ఉద్యమకారులను పక్కకు పెట్టిరని తెలిసిన తర్వాత ఎవరి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అక్కర్లేదు. మనకు కావాల్సింది శ్రీశైల సొరంగ మార్గం, మనకు కావాల్సింది నదుల నీళ్లు, మనకు కావాల్సింది తెలంగాణలో పుట్టిన విద్యార్థి లోకానికి ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో మనం పెట్టాం. నీళ్లు, నిధులు, నియామకాలకు దోపిడీ జరిగిందని పెట్టాం. మరి అంతకంటే ఎక్కువ దోపిడీ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి నిరసన సెగలు చూపించి ప్రజల్ని చైతన్యం చేసి మన ఇచ్చినటువంటి తీర్పు ఇది. ప్రతి పౌరుల్లో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ఓటర్లో వచ్చినటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం పడిపోవడం జరిగింది. అన్న, ఇప్పటికి కూడా మీరు ఉద్యమాలు చేస్తారు. జల సాధన సమితిలో ఉన్నప్పుడు మీరు చేసిన అతిపెద్ద ఉద్యమం ఏదైనా? జలసాధన ఉద్యమం అనేది ఈ దేశంలో పాదయాత్రలు చేస్తున్నప్పుడు మేము శ్రీశైలం పాదయాత్ర అనేది నల్లగొండ నుంచి శ్రీశైలానికి 210 కిలోమీటర్లు
పాదయాత్ర చేసిరా? పాదయాత్ర చేశాం, నేను కూడా పాదయాత్రలో పాల్గొన్నా. వేలాది మంది రైతులతోటి అడవిలంగా పడిపోతున్నప్పుడు మీకు తిండెట్లా, తిప్పలెట్లా? మేము ఫస్ట్ నల్లగొండ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర పానగల్ నుంచి ప్రారంభం చేసుకున్నాం. అక్కడి నుంచి ఫస్ట్ నైటు కొప్పోలు, రెండో నైటు దేవరకొండ, ఇట్లా 6 రోజులు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్న తర్వాత 5వ రోజు పాదయాత్రలో మాకు 4వ రోజు మన్ననూరు దగ్గర పడుకున్నాం. మన్ననూరు దగ్గర నుంచి మేము 5వ రోజు ఒట్టివర్లపల్లి దగ్గర భోజనాలు చేసుకొని అక్కడ పడుకొని 6వ రోజు మేము శ్రీశైలం చేరుకోవాలనే ప్రణాళికతో చేసుకున్నాం. మేము పాదయాత్ర చేసేటప్పుడు మాకు ఒక 2 ట్రాక్టర్లు ముందర పోతుండేది. దాంట్లో వంట సామాగ్రులు అన్నీ వేసుకొని రైతుల దగ్గర మేము తెచ్చుకున్నటువంటి బియ్యము అవన్నీ తీసుకొని పోయి మేము పాదయాత్రల ముందర మాకు బండ గోపాల్ రెడ్డి అని ఒక పెద్ద మనిషి మాకు వంటలు మొత్తం ఏర్పాటు చేయించేది. మేము ఇక 1000 మందికి పైగా రైతులం పోతూ ఎక్కడైతే మధ్యాహ్నం భోజనాలు ఉంటాయో అక్కడ ఆగి భోజనం చేసిన తర్వాత మళ్ళీ నైట్ ఆ ఊరికి పోయి అక్కడ గ్రామ సభ పెట్టి మీటింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి ఉదయం 6 గంటల నుంచి ఇట్లనే పాదయాత్ర చేసుకున్నాం. 5వ రోజు పాదయాత్రలో ఒట్టివర్లపల్లి దగ్గర ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు చూసేస్తానికని చెప్పి నారాయణ రెడ్డి అని మా దాంట్లో యాక్షన్ కమిటీ మెంబర్గా పనిచేసేది ఉద్యమకారు, నాతో పాటు సహ ఉద్యమకారుడు, ఆయన కూడా పోయి నీళ్లు చూసిరు, మంచిగా ఉన్నాయి అన్నారు. మేము నడుచుకుంటూ పోతుంటే ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వంట సామాగ్రితో ఆడికి వచ్చినాయి. ఆడికి వచ్చినప్పుడు ఆడ తిందామనేసరికి ఆ బావిలో కుక్కలు చచ్చిపోయి నీళ్లు వాసన వస్తుంటే నీళ్లు లేక గోస పడుకుంటూ ఇంకొక 10-15 కిలోమీటర్లు అయితే మాకు నది దగ్గర వస్తుందని చెప్పి నారాయణ రెడ్డి అనే వ్యక్తి పోయి నది దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్పి పోయిండు. అక్కడికి పోయేసరికి నీళ్లు లేవు, పోయిన మనిషి తిరిగి రాలేదు. మేము ఇంక జరపోతే అయిపోద్దని నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కొక్కరు అడ్డం పడే స్టేజ్కి వచ్చిర్రు. అప్పుడు జూలై నెల శ్రావణ మాసంలో ఎక్కడ నీళ్ళు లేవు. ఆకులు రాలిపోయిన ఆకులకు పచ్చాకులు లేవు, వర్షాలు లేవు, నీళ్ళు లేవు. ఏమి చేయాలనో దిక్కుతోతనటువంటి పరిస్థితి. 164 కిలోమీటర్ దగ్గరికి పోగానే ఆ నుంచి అడవిలోకి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆడొక 10-15 ఎకరాల బండ ఉంది. ఆ బండ దగ్గరికి పోయి మేము ఆగినాం. ఆ దారిలో పోతుంటే ఒక ముసలమ్మ అడిగింది నన్ను, అయ్యా నీ దండం పెడితే ఇంకా నేను చచ్చిపోతా కొడక, నాకు నీళ్లు కావాలి అన్నది. అమ్మ నీళ్ళు ఆడలేవు, జరసేపు అయితే నీళ్ళు మన నారాయణ రెడ్డి పోయిండు, నీళ్లు చూసి వస్తాడు, ఆడిపోయి నీళ్ళు పోయా కొంచెం ఉత్సన్న వస్తే పోయా ఉత్సన్న తాగుతా అన్నది. టాయిలెట్ మూత్రం పోయామని చెప్పాడు. ఇదే భాషను అయ్యా ఉచ్చొస్తే పోయా మేము తాగుతాం అన్నది. ఏడుపు వచ్చింది. అట్లాంటి పరిస్థితి, ఎవరికి ఉచ్చ రావడం లేదు, ఎవరికి ఏది లేదు, ఇక చెమటలు లేవు, ఏది లేదు, అడ్డం పడిపోయే పరిస్థితి అంతా. పోయినాం అటో ఇటో ఆ బండ మీదకి పోయినాం. ఆ బండ మీదకి పోయిన తర్వాత పిండోలుగా ఎన్నెలా పోయిన నారాయణ రెడ్డి పోయి పులులు కనపడ్డాయని బండి ఆడబెట్టి చెట్టు ఎక్కిండు. ఆయన లేడు, ఆయన ఏమైపోయిందో తెలియదు. ఇక మేము చూస్తున్నాం, ఆ బండ మీద కూర్చున్నాం, అంతా అలసిపోయి ఉన్నారు. ఉన్న తర్వాత ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నేను నాతో పాటు ఒక ఉద్యమకారుడు ఇద్దరం కలిసినాం. ఇక మొత్తుకున్నాం. ఇక అంతా బాగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కూడా గట్టిగా అరుపులతో చేస్తే జమ్మటే శ్రీశైలం మల్లన్న అక్కడ ఉరుములు మెరుపులతోటి మొత్తం ఒక్కసారే కుండపోత వర్షం, మెరుపులు ఉరుములు పిడుగులు పడే పరిస్థితులల్లో మేము పండుకున్న కంచి ఎటు ఒక 20 కిలోమీటర్లు మేము నడిచే పాదయాత్రకే బాగా వచ్చింది, కుండపోత వర్షం వచ్చింది. రాగానే అందరు ఎగబడి ఆ బురద నీళ్ళే తాక్కుంటా తాగిండ్రు. ఆ నీళ్లు తాగిన తర్వాత చలి పెట్టి వణుకుడు వస్తుంటే ఇక నాకు జర ఎక్కడంటే అక్కడ భయము భక్తి లేకుండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా భయం భక్తి లేకుండా తిరిగే అలవాటు. భయం భక్తి ఎందుకు ఉంటుంది అంటే నేను ఏమైనా తప్పు చేసినప్పుడు భయం భక్తి ఉంటుంది. నా ఆలోచన ఒక్కటే, ఉన్న సెకండ్ వరకే నా లెక్క, 2వ సెకండ్ నాది కాదు. మా ఇంట్లో అదే చెప్తా, నా భార్యకదే చెప్పినా, నా పిల్లలకదే చెప్పినా, తల్లిదండ్రులకు చెప్పినా, ఎవరు స్నేహితులు కలిసినా ఎవరు కలిసినా యాడికి పోయి వస్తున్నావు అన్నా నీ ప్రణాళిక ఏంటంటే నేను ఉన్న సెకండ్ వరకు అని చెప్తాను. యాక్చువల్గా 2వ సెకండ్ నాకేం తెలుస్తుంది? అందరూ నేను ఇన్ని రోజులు అనుకుంటారు, నేను ఉన్నంత వరకే ఉంటా. ఉన్న సెకండ్ వరకే నా లెక్క, మిగతా నా లెక్కలు. ఆ లెక్కతోటి నేను పని చేసుకుంటూ పోతా. ఎందుకంటే మా గురువు గారు టీవీజీ మూర్తి గారు చెప్పినటువంటి విషయాలు నేను మర్చిపోయే పరిస్థితిలో లేను. ఆ రకంగా ఆయన చెప్పిండు. ఆయన చెప్పిన విధానాలతోటి డబ్బులు లేకుండా నేను చేయగలుగుతున్నాను. మన వాయిస్ అనేది నిజమైనటువంటి మాట చెప్పినప్పుడు తలా వచ్చే చేస్తేనైతే నేను ఒక్కని చేసేది కాదు, అందరం కలిస్తేనే ఆ పని అయింది. ఆ రకంగా ఇక చలి వణుకుడు పెడుతుంటే అలా ఇక మోటార్ సైకిల్లో పెట్రోల్ ఉంది. నేను అసంట పోయి చూసిన, బండ దాటి ఒక 100 మీటర్ లోపల పోయినాడు. ఆయన పోదని మొక్కురు. ఆయన కూడా పోయేసరికి పెద్ద టేక్ కర్రలు సైజులు ఇట్లా కోసి పెట్టిరు. అన్ని పోయినా టేక్ కర్ర తీసుకున్నా, భుజాన్ని వేసుకొని మోసుకొని వచ్చి నేను రాగానే ఇక అందరు కదిలిండ్రు. ఆ ముద్దులన్నీ తెచ్చినాం, పెట్రోల్ పోసినాం. తెల్లని ఇక
నెగళ్లతోటి మొత్తం మంటలు పెట్టుకొని ఎంతసేపు ఒక అరగంట సేపు కొట్టింది వర్షం. తర్వాత పటక్మని తెలిసిపోయింది. తెలిసిపోని ఆ నీళ్ళు తాగినాం. ఇంకా అప్పుడు అన్నాలు తిని చేసుకుంటా బుర్ర కథలు కోలాటం మళ్ళీ చెప్పుకుంటా రాత్రి అంతా ఇక అట్నే చేసినాం. 10 గంటలకు పోతే 4 దాకా ఇదే కోలాటాలు ఇవన్నీ వేసుకుంటూ చేసి మళ్ళీ పొద్దున్న తెల్లారంగానే ఆ నుంచి పన్నెళ్ళు బండారు మేము అందరూ చేసుకొని మళ్ళీ ఆ రోజు శ్రీశైలం పోయినాం. శ్రీశైలం పోయి అక్కడ ఆ రోజు మళ్ళా నిరార దీక్ష దేవుని దగ్గర. ఇది ఏ ఇయర్లన్నా? ఇది 1992లో మొదటి పాదయాత్ర. 92 నుంచి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ ఇంకా ఎందుకు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది పెండింగ్ లో ఉందంటే ఏందన్నా? ఇది నాయకుల తెలంగాణ అసమర్థత, నాయకుల లోపం. ఓన్లీ ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి ఇంతకుముందే చెప్పాను, కుక్కకు బొక్కేసినట్టు ఒక పదవి ఇస్తా అంటే దేనికైనా వదిలిపెడతాడు, ఏ త్యాగానికైనా సిద్ధపడతాడు. అంత త్యాగం ఉంది. కానీ నా ప్రాజెక్టు కొరకనే త్యాగం లేదు, త్యాగం మాత్రం లేదు. కాబట్టి ఇది మేము చిన్న చిన్న రైతులం, ఉండి లేని రైతులం, కడుపు మాడిన రైతులం, తిండికి లేని రైతులం, కూలికి పోయి కూలినాలు పని చేసుకొని తీసుకొచ్చుకొని మా దగ్గర రూపాయి అన్నాడు చేసుకుంటా పని చేసుకునే పద్ధతిలో మేము నిరసన పద్ధతులలో మేము వండుకుంటూ చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని ఇక్కడి వరకు బతికిచ్చినాం. అది కూడా కొంత TV9 రవిప్రకాష్ గారు అని ఉండే, అప్పుడు అంశుల స్వామి అంటే ఆయన ఫ్లోరోసిస్ బాధల్ని వెంటబెట్టుకొని ఆ TV9లో ఎక్కువ ఫోకస్ చేసినందుకు ఈ పార్టీలో మళ్ళీ ఈ స్వామిని పట్టుకొని స్వామికి వచ్చింది ఫ్లోరిన్, స్వామికి వచ్చింది ఫ్లోరిన్ అని ఈయనను పట్టుకొని వాళ్ళు చైతన్యమైతానికి చేశారు. కానీ ఒక్కనాడు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం నా పదవిని నేను పోగొట్టుకుంటా, ఈ పదవి త్యాగం చేస్తాను రాలే. వాస్తవంగా మీరు చెప్పినట్లు అంశల స్వామిని అప్పుడు గతంలో వాజ్పేయి దగ్గర కూడా తీసుకుపోయారు. 2003లో అప్పుడు దేశ ప్రధాని వాజ్పేయి ఉండే, వాజ్పేయి దగ్గర తీసుకుపోయి ఇట్లనే టేబుల్ మీద పడుకోబెట్టి ఆయనతో మాట్లాడితే వాజ్పేయి అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో అదో గొప్ప విషయం. మునుగోడుకు సంబంధించిన ఒక అంశల స్వామిని ప్రధాని దగ్గరికి తీసుకుపోయి ఇంట్రడక్షన్ చేయడం, ఇక్కడ ఉన్న సమస్యను అక్కడికి చెప్పిన అక్కడ తీసుకుపోయి ఆ రోజుల్లో మేము అక్కడ చెప్పి 92లో నిరాహార దీక్షలు, 93లో, 94లో, 2005లో, 2003లో ఈ రకంగా మేము నిరాహార దీక్ష చేసి మేము చేస్తే అంశల స్వామిని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు తిరుగుతారు. వీళ్ళు పుట్టలే, మూటికి లాగ్గట్టలే, వీళ్ళు లాగ్గట్టినోడేమో ఆడు రాలే, ఓట్ల కోసం ఉన్నాడు. ఇప్పుడు సమస్య కొద్దిగా పరిష్కారం అయింది కదా 2005లో. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ 2005లో మా పోరాటానికి మద్దతుగా 2005లో అప్పుడు ఇక్కడ నల్లగొండ ఎమ్మెల్యే గారు వెంటబడి మంత్రిగా ఉండే వెంటబడి అప్పుడు సొరంగ మార్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దాన్ని మళ్ళీ లేవనెత్తి కొంతకాలం చేసి ఆ గవర్నమెంట్ దాదాపు 80% పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా నా తెలంగాణ నేను కొట్లాడిన తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ పడ్డది మళ్ళీ. వాస్తవం అన్న, ఇప్పుడు నేను కొట్లాడిన తెలంగాణలో మీరెట్లా అంటారో ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటారు, నేను కొట్లాడిన తెలంగాణలో నా ఎస్ఎల్బిసి ఎందుకు ఇంకా పూర్తి కాలేదు, రాష్ట్రం నీళ్లు నియామకాలు అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎందుకు ఆ ప్రాజెక్ట్ అంటే 80% పనులు వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయినప్పుడు 20% పనులు పూర్తి చేస్తానికి ఏం కారణాలు అడ్డొచ్చినాయి అంటున్నా. రాజకీయ కారణాలు. ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది పాతదాన్ని చేస్తే వీళ్ళకి పైసలు రావు, కమిషన్లు రావు, పైసలు రావు, కమిషన్లు రావు. అంటే ప్రజల ప్రజలు ఎవడేటైనా పోనీ ప్రజల గురించి అడిగినోడు ఎవడు లేడు. 1 కమిషన్ వాడా అలా వచ్చినాడు, ఉద్యమంలో వచ్చినాడు, నాతో పాటు వాళ్ళు నడిచిన వాళ్ళే, నాతో పాటు ఉన్నోళ్ళే, నాకంటే 4 ఏళ్ళు పార్టీలకు వచ్చిన వాళ్ళు. ఒక్కొక్క లెక్కలు మీరే. నేను ఆ రోజు ఎంత ఉన్నా ఈ రోజు అంతే ఉన్నా, నా లెక్క తీరి వాళ్ళ లెక్క తీరి నేను ఇవాళ ఆడికంటే ఆడికి పోయి అంగిలాగా పీకేసి నా పని నేను చేసుకుంటా. వాళ్ళని ఏమని చూద్దాం చేయను, నేను వేసుకుంటే నా ఒంటికి సంబంధించిన కద్దరు బట్టలు వేయచ్చు. కానీ కసి నిండా కష్టం చేసిన డబ్బులతోటే నేను బతుకున్నా. ఈ రోజు వరకు కూడా నా పిల్లలు చదువుకున్నారు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు, ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు సహాయం చేస్తుంటే నేను పొందుతూ ఇప్పుడు నేను ఉద్యమం మళ్ళీ చేస్తున్నా. దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నా. ఇప్పుడేం వదిలిపెడతాను, ఇప్పటికి కూడా ఉద్యమాలు ఉన్న సెకండ్ వరకు వదిలిపెట్టాను. ఉన్న సెకండ్ వరకు నా దేశంలో పుట్టిన 145 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటిది ఉచిత విద్య, ఉచిత వైద్యం సాధించేంత వరకు వదిలిపెట్టను. తప్పకుండా ఇది సాధించి తీరుతాము. అందుకు ఈ దేశ ప్రజలందరి సహకారం కావాలని కోరుతున్నాము. అందుకు ఈ దేశ అణగారిన కులాల్లో పుట్టినోళ్ళు కూలినాలికి పోయేటోళ్ళ ఆలోచనలతోటి వాళ్ళతో అడుగులో అడుగేసి ముందుకు సాగుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తూ మేము తప్పకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యమే ఒక్కటే కావాలని సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాన్ని తప్పకుండా సాధించి తీరుతాం. అది చెప్పుకున్నట్లుగా నెత్తిపైన సాగర్ ఉండి కూడా త్రాగునీరు లేని పరిస్థితి, ఫ్లోరోసిస్ చేపట్టి ఇక్కడికి పిల్లని పరిస్థితి,
నల్లగొండ జిల్లా అంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. అట్లాంటి జిల్లాకు అనేక ఉద్యమాలు చేసి కొంత ఉచ్చబోయండి గొంతు తడుపుకుంటామనే పరిస్థితి ఉన్న అట్లాంటి సమయంలో అనేక ఉద్యమాలు పాదయాత్రలు చేసి ఈ ప్రాంతానికి నీరందించిన మహనీయులు వీరు. సో ఇలాంటి ఉద్యమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే నల్గొండ జిల్లాలో అనేకం ఉన్నాయి. సో ఇప్పటికి కూడా బండమీద అంజయ్య గారు ఉచిత వైద్యం ఉచిత విద్య కోసం అంటే ఈ వయసులో కూడా ప్రజల కోసం ప్రభుత్వాలపైన కొట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.